హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రవ్వతో కేక్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. నేను ఎగ్ యూజ్ చేయకుండా కేక్ని తయారు చేశానండి. క్రిస్మస్ కదా, క్రిస్మస్ స్పెషల్ కేక్ ఇది. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు రవ్వని తీసుకోవాలండి. ఈ రవ్వని మిక్సీ వేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా రవ్వ మిక్సీ వేసుకోవాలండి. దీన్ని జల్లించుకోవాలి. జల్లిస్తే పిండి అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో పంచదారను కూడా మిక్సీ వేసుకోవాలి మెత్తగా. 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 3/4 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. ఈ పంచదారని కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పంచదారని కూడా ఇలా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదారని ఆ రవ్వలోకి యాడ్ చేసుకోండి. మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వ పిండిలోకి ఈ పంచదారని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రవ్వ పంచదార రెండు బాగా కలిసేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 కప్పు గోధుమ పిండిని యాడ్ చేయాలి. ఈ గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి 1 కప్పు పెరుగును యాడ్ చేయాలండి. ఈ పెరుగును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగు ఈ పిండి బాగా కలిసేటట్టు బబుల్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసే వరకు. కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో అలాగే 3/4 కప్పు ఆయిల్ని యాడ్ చేయాలండి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అంత పల్ఫీగా వస్తుందండి. ఈ ఆయిల్ యాడ్ చేసి బాగా బీట్ చేసుకున్నాము. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు పాలు యాడ్ చేయాలి. ఇలా పాలు యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా బీట్ చేసుకోవాలి. ఇలా పాలను కూడా యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో బాగా బీట్ చేసుకోవాలి. అంతే, ఇప్పుడు కేక్ కావాల్సిన బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో అయినా పెట్టుకోవచ్చు. ఓవెన్ లేకపోతే కుక్కర్లో అయినా, కుక్కర్ని ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలండి. ఫస్ట్ ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇది కేక్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని 45 మినిట్స్ ఉంచుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఇలా కేక్ బ్యాటర్ని రెడీ చేసుకున్నాం కదా, ఫైనల్గా దీంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేయాలండి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ సాల్ట్ ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకోవాలి ఇంకొకసారి. ఇలా ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకుంటే కేక్ బాగా పల్ఫీగా వస్తుంది. నేను ఇప్పుడు ఇలా కేక్ బౌల్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకున్నానండి. ఇప్పుడు ఈ కేక్ బౌల్లోకి మనం తయారు చేసుకొని పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేయటమే. ఇలా హాఫ్ వరకు యాడ్ చేయాలి. ఆ కేక్ బౌల్కి హాఫ్ వచ్చేంత వరకు బ్యాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని బాగా ఇలా మౌల్డ్ చేయాలండి. ఇలా యాడ్ చేసుకొని దీంట్లోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేసుకోవచ్చు. నేను బాదం, కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. నేను ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశానండి. ఇప్పుడు ఇలా యాడ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టి, నేను కుక్కర్లోనే పెడుతున్నాను. 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. ఇలా కుక్కర్ పెట్టాను, ప్రీ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి ఆ కేక్ బౌలు పెట్టేద్దాం. ఇలా నేను పెట్టేశానండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి, ఇలా మూత కూడా పెట్టేశాను. దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి 45 మినిట్స్ అలాగే వదిలేయాలండి. అప్పుడు మనకి కేక్ బాగా పొంగి కేక్ రెడీ అవుతుంది. ఇలా 45 మినిట్స్ తర్వాత కేక్ ఇలా ఈ కలర్లోకి చేంజ్ అయిపోయి రెడీ అయిపోయిందండి.
ఇప్పుడు ఈ కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కట్ చేసుకోవడమే. దీన్ని ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, వెరీ టేస్టీ రవ్వ కేక్ రెడీ అయిపోయింది. నేను ఎగ్ యూస్ చేయకుండా ఇలా తయారు చేశానండి. క్రిస్మస్ స్పెషల్ కేక్. దీన్ని డ్రై ఫ్రూట్స్ కేక్ అని కూడా అంటారు. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.